మిత్రుల నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. జూలై 18వ తేదీ ప్రముఖ సినీ గేయ రచయిత సముద్రాల రాఘవాచారి గారి జయంతి. ఆయన గుంటూరు జిల్లా రేపల్ల తాలూకులోని పెదపులివరు అనేటువంటి గ్రామంలో జన్మించారు. 1902వ సంవత్సరంలో. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి కవిత్వం రాసే అలవాటు ఉండేది. అలాగే పండితుల సాంగత్యం వలన ఇంట్లో ఆయనకి భాష మీద పట్టు ఏర్పడింది. అలాగే అనేక ఆంధ్ర సంస్కృత కావ్యాలు చదివారు. తర్వాత దాదాపుగా 15-16 సంవత్సరం నుంచి కూడా ఆయన ఈ అవధాన ప్రక్రియలో పాల్గొంటూ ఉండేవారు. దానివలన ఆయన పేరు కొంచెం అందరికి తెలిసింది. అప్పుడు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు పిలిచి వారి పిల్లలకు తెలుగు చెప్పమని కోరారు. దాంతో ఆయన తన స్వగ్రామం నుంచి గుంటూరు వచ్చారు. ఈ గుంటూరులో ఉన్నప్పుడే సముద్రాల గారికి అటు కొసరాజు రాఘవ చౌదరి గారితోనూ అలాగే గోడవల్లి రామబ్రహ్మం గారితోనూ పరిచయం ఏర్పడింది. వాళ్ళ మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత రామబ్రహ్మం గారు యాక్చువల్గా చౌదరి గారు ఆయన్ని మెడ్రాస్ పంపించడం జరిగింది. ఒక పని మీద, అంటే కమ్మవారి చరిత్ర మీద పరిశోధన చేయటం కోసం గోడవల్లి రామబ్రహ్మం గారిని అలాగే సముద్రాల గారిని పంపించినప్పుడు రామబ్రహ్మం గారు అక్కడే ప్రజామిత్ర పత్రికలో సంపాదకులుగా చేరారు. మళ్ళీ ఆయన సముద్రాల గారిని కూడా చేరమని ఆహ్వానించడం, సముద్రాల గారు అక్కడ చేరటం జరిగింది. రామబ్రహ్మం గారు విచిత్రంగా ఆయనకి వేల్ పిక్చర్స్ అధినేత దాస్ గారితో పరిచయం ఉండేది. ఆ పరిచయం వలన ఆయన దాస్ గారిని కలుస్తూ ఉండేవారు. రామబ్రహ్మం గారి వెంట సముద్రాల గారు కూడా వెళ్తూ ఉండేవారు. అయితే ఆ వేల్ పిక్చర్స్ తీసినటువంటి కృష్ణ ప్రేమ సీతా కళ్యాణం, ఈ 2 చిత్రాలకి ఆయన ఈ పేపర్లో ప్రకటనలు ఇస్తారు కదా, ఆ ప్రకటనలు ఎలా రాయాలి ఏమిటో రాసి ఇచ్చారు. దాంతో దాస్ గారికి ఒక గురి ఏర్పడింది. ఆ తర్వాత వారే తీసినటువంటి మాయాబజారు, ద్రౌపది వస్త్రాపహరణం, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా సముద్రాల రాఘవాచారి గారు సూచించారట. ఆ సూచనల ప్రకారం ఆ సినిమా స్క్రిప్ట్లో కానీ ప్రొడక్షన్లో కానీ కొన్ని మార్పులు చేశారు. అవి ఫలించాయి. ఆ తర్వాత ఇంకా ఆయన కనకతార చిత్రంతో పూర్తి స్థాయి మాటల పాటల రచయితగా ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సముద్రాల రాఘవాచారి గారు సముద్రాల వెంకట రాఘవాచారి ఆయన అసలు పేరు. ఆయన దాదాపుగా ఒక 100 సినిమాలకు పనిచేశారు. ప్రధానంగా పౌరాణిక చిత్రాలు. ఆయన పౌరాణిక చిత్రాల్లో మనకు బాగా వెంటనే ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి, గుర్తు చేస్తాను మీకు. ముఖ్యంగా సీతారామ కళ్యాణం. దాంట్లో ఆ సినిమాలో మీకు గుర్తునే ఉంటుంది, శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రండి అనేటువంటి ఆ పాట ఎంత పాపులర్ మనకు తెలుసు కదా. ఈనాటికి ఎక్కడ శ్రీరామనవమి జరిగినా సరే ఆ పాట పందిళ్లలో, శ్రీరామనవమి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. అందులో మీరు వాక్యం గమనిస్తే, జానక్య కమలాంజలి పుటేయ పద్మరాగాయతే అనేటువంటి వాక్యాన్ని ఆయన ఎంత అద్భుతంగా తెలుగులోకి మార్చారు చూడండి. జానకి దోసిట కెంపుల పోగే అని చెప్పి మార్చారు. ఒక అద్భుతమైనటువంటి రచన ఆయన చేశారు ఆ పాట ద్వారా. సరే, అది ఆ పాట దానికి గాలిపంచెల నరసింహారావు గారు స్వరబద్ధం చేశారు. అద్భుతంగా సాగిన పాట. తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చేటువంటి మరొకటి లవకుశలో, అంటే లవకుశ చిత్రానికి సముద్రాల గారు, తర్వాత సదాశివ బ్రహ్మం ఆయన పనిచేశారు. కొన్ని పాటలు ఆయన, కొన్ని పద్యాలు ఈయన రాశారు. అందులో జగదభిరాముడు శ్రీరాముడు కానీ, అలాగే సీతారామ కథ ఉంటుంది కదా, ఆ కథ కానీ, సందేహించకమమ్మ రఘురాగము ప్రేమని అనేటువంటి పాట, ఇవి చాలా అద్భుతంగా మనకి తోస్తాయి. సరే, దీంతో పాటుగా ఆయన వాహిని చిత్రానికి, అంటే బిఎన్ రెడ్డి గారితో, అలాగే హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు హెచ్ఎం రెడ్డి గారు కలిసి రోహిణి పిక్చర్స్ ద్వారా సినిమాలు తీస్తున్నప్పుడు వారితో ఈయనకి అసోసియేషన్ ఉండేది. వారి సినిమాకి రాస్తుండేవారు. తర్వాత బిఎన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాహిని పిక్చర్స్ సంస్థ స్థాపించిన తర్వాత ఇంచుమించుగా వాళ్ళ ఆస్థాన రచయితగా ఆయన మారిపోయారు.
సో మనం దేవదాస్ గురించి చెప్తున్నాం కదా, దేవదాస్ డిఎల్ నారాయణ గారు నిర్మాత. దేవదాసులో మాటలు పాటలు అన్నీ ఆయనే కదా. ముఖ్యంగా జగమే మాయ కానీ, పల్లెకి పోదాం పాలను చూద్దాం కానీ, చెలిమి లేదు చెలి లేదు వెలుతురే లేదు అనేటువంటి పాట కానీ, జగమే మాయ బతుకే మాయ కుడి ఏడమైతే పొరపాటు లేదు, ఎన్ని పాటలు దేవదాసు పాటలన్నీ అజరామరంగా నిలిచిపోయాయంటే ఆయన ప్రజ్ఞ కారణం. అయితే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో ఈయనకి చాలా స్నేహం ఉండేది. చాలామంది ఒక మాట అంటారు, కొన్ని పాటలు సముద్రాల వారికి రామకృష్ణ శాస్త్రి గారు రాశారు నిజమేనా అని చెప్పి. ఒక చోట ఆయనే చెప్పారు కూడా ఆ మాట. ఆయన చాలా సినిమాలు చేస్తున్నటువంటి ఒకే సమయంలో అనేక సినిమాలు చేస్తున్న సమయంలో రామకృష్ణ శాస్త్రి గారి సహాయం కొంతవరకు తీసుకోవడం జరిగింది అని చెప్పి ఆయనే చెప్పుకోవడం జరిగింది. సో ఇది మనం ఎక్కువ ఈ వివరణలోకి వెళ్లకుండా, ఆయన నర్తనశాలలో కూడా ఆయన పాటలు రాశారు. జననీ శివకామిని గుర్తుంది కదా, ఆ పాట ఎంత బాగుంటుందో. ఇక భూకైలాస చిత్రంలో పాటలు ఆయనవే. భూకైలాస చిత్రంలో మనం చూసినట్లయితే అందులో దేవదేవ ధవలాచల మందిర గంగాధర హర నమో నమో అది కానీ, రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అనేటువంటి పాట, మొత్తం భూకైలాస పాటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఆ పాటలన్నీ మాటలు కూడా మొత్తం అందులోనే సుందరంగా అనేటువంటి ఒక పాట కూడా ఉంది. ఆ పాట కూడా రాసింది మన సముద్రాల వారి. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆయన చేసినటువంటి ఆయన మర్చిపోయాను, ఆయన ఇంకొక మాట చెప్తాను. ఆయన వినాయక చవితి, భక్త రఘునాథ, బబ్రువాహన ఈ 3 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే తెనాలి రామకృష్ణ చిత్రానికి పాటలు దాంట్లో మీకు గుర్తునే ఉంటుంది, చేసేది ఏమిటో అనేటువంటి ఒక పాట అద్భుతంగా ఉంటుంది, అది ఆయన రాసినటువంటిది. అలాగే సువర్ణ సుందరి హాయి హాయిగా ఆమని సాగే అనేటువంటి పాట, సువర్ణ సుందరి పాట గుర్తుంది కదా, అది కూడా ఆయన రచనే. అలా చెప్పుకుంటూ వెళ్తే భక్తపోతున్నాయి ఇవన్నీ అన్నీ కూడా ఆయన పాటలు రాసినటువంటి సినిమాలు, ఎన్నో సినిమాలు. రహస్యం చిత్రంలో కూడా ఆయన పాటలు రాశారు. అయితే వారి అబ్బాయి ఆ తర్వాత ఆయన సీనియర్ సముద్రాల వెంకట రాఘవాచార్య అనే పేరు టైటిల్స్లో పెద్దదైపోయినప్పటికీ ఆయన కేవలం సముద్రాలని చెప్తే చాలు నాయన అని చెప్పారని అంటారు. ఎప్పుడైతే వారి అబ్బాయి సముద్రాల రామాంజాచార్య కూడా సినిమాల్లోకి వచ్చారో, సీనియర్గా ప్రవేశం చేశారో, అప్పుడు ఈయన సీనియర్ సముద్రాలు అయ్యారు. 1968లో వచ్చినటువంటి శ్రీరామకథ చిత్రంలో శ్రీరామకథ రేఖా అండ్ మురళి ఆర్ట్ పిక్చర్స్ తరఫున పద్మనాభం గారు నిర్మించిన చిత్రం. చాలా పెద్ద పాట, చాలా వినండి ఒకసారి ఆ పాటని. చాలా దాదాపు ఒక 8 నిమిషాలు మేము ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేసేటప్పుడు దాని వ్యవధి ఆల్మోస్ట్ 14 నిమిషాలు ఉండేది. ఒక పెద్ద ఈపీ రికార్డు అటు ఇటు ప్లే చేస్తూ ఉండేవాళ్ళం. అంత పెద్ద పాట, అద్భుతంగా రాసినటువంటి పాట. ఇక అన్నిటిలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటంటే, ఘంటసాల గారు సినిమాల్లో రావడానికి, సినీ రంగ ప్రవేశానికి కారణం సీనియర్ సముద్రాల గారు, లేదంటే సముద్రాల రాఘవాచార్య గారు. ఎందుకంటే ఘంటసాల గారు అత్తవారి ఊరు సముద్రాల గారి ఊరు ఒకటవటం వలన, ఒక పరిచయం ఉండటం వలన, నీలాంటి వాడు సినిమాల్లో ఉండాలయ్యా, నువ్వు తప్పకుండా మెడ్రాస్ రా అని చెప్పి ప్రోత్సహించి కొంతకాలం ఆశ్రయం ఇచ్చి ఘంటసాల స్థిరపడే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది కూడా సముద్రాల వారే. అలాగే అప్పటి వరకు సముద్రాల సినీ రంగ ప్రవేశం చేసే వరకు భాషకు సంబంధించి ఎక్కువగా గ్రాంథిక భాష ఉంటుండేది. దాన్ని ఒక వ్యవహారిక భాష లేదంటే వాడుక భాషలోకి తీసుకొచ్చిన ఘనత కూడా సముద్రాల రాఘవాచార్య గారిది. అలా జూలై 19న ఆయన జయంతి నాడు ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన చేసిన కృషి తెలుసుకోవటం అనేది ముఖ్యంగా తెలుగు సినిమా పాటకు సంబంధించి ఒక గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టినటువంటి రచయితగా. అలాగే సినిమా పాట అనగానే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తన క్రమశిక్షణతో అధిగమించి చక్కటి పాటలను అటు పౌరాణికమైన ఇటు సాంఘికమైన మనకు అందించిన వారు సముద్రాల రాఘవాచార్య గారు. ఇది
వారి జీవితానికి సంబంధించి, ఆయన కెరీర్కి సంబంధించిన కొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.